శ్రీకాంత్ 2 hours 15 minutes రన్ టైమ్తో థియేటర్స్లో హిందీలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హిందీలోనే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా లేదు. నిన్న ఓటీటీకి వచ్చినప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఎవరో ఒక్కరైనా కనీసం ఈ సినిమా రివ్యూ అడగకపోతారా అని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా ఒక్క కామెంట్ కూడా పెట్టలే. అందరూ మీర్జాపూర్ మీర్జాపూర్ మీర్జాపూర్. ఇక్కడే అర్థమవుతుంది సమాజంలో మంచికి చెడుకి ఉండే వాల్యూ ఏంటో. యాక్చువల్గా హిందీ సినిమాని మన మచిలీపట్నంలో బ్లైండ్ పర్సన్గా పుట్టి అదే బ్లైండ్నెస్తో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు, సీఈఓగా ఎలా మారారంటూ మన తెలుగువాడైన శ్రీకాంత్ బొల్లా గారి లైఫ్ జర్నీనే ఈ సినిమా. ఇక ఈ శ్రీకాంత్ సినిమా చూసిన తర్వాత నాకైతే హార్ట్ టచింగ్ మూవీ గైస్, అ వెరీ గుడ్ ఇన్స్పిరేషనల్ జర్నీ. మీకు 12th ఫెయిల్ లాంటి సినిమాలు నచ్చితే ఇది కూడా 200% నచ్చుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అంటూ ఏం ఉండదు. అతని జర్నీనే ఫైనల్గా సీఈఓ ఎలా అయ్యారు, అయ్యాక ఏం జరిగింది అన్నది స్టోరీ. అందువల్లనే మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఇది రైట్ చాయిస్ కాదు. మీర్జాపూర్ సీజన్ 2 ఇంకా చూడలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో మీర్జాపూర్ సీజన్ 3 మీద ఫుల్ ట్రోల్స్ ఏం బాగాలేదని. సో నియర్లీ 2 సీజన్లో కలిపి మళ్ళీ 16 hours వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. ఫ్యామిలీతో శ్రీకాంత్ మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ మీకు ముందు చెప్పిందే. ప్లస్ పాయింట్స్, శ్రీకాంత్ గారి రోల్లో రాజ్ కుమార్ రావు గారు విజువల్లీ ఇంపేర్డ్గా అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. నవ్విస్తారు, ఎమోషనల్ చేస్తారు, కోపం కూడా తెప్పిస్తారు. ఎప్పుడైతే ఒక పర్సన్ నుండి మనకి ఇన్ని వేరియేషన్స్ ఉన్న యాక్టింగ్ లభిస్తుందో ఆటోమేటిక్గా ఆ పర్సన్ ది బెస్ట్ డెలివర్ చేశారని అర్థం. ఇక సపోర్టింగ్ రోల్స్లో టీచర్గా దేవికా రోల్లో జ్యోతిక గారు, రవి రోల్లో శరత్ కిల్కర్ గారు, స్వాతి రోల్లో హీరోయిన్ ఆలియా గారు, ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం గారు రోల్ చేసిన అతను అందరూ మంచిగా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేశారు. చిన్నప్పటి నుండి మూవీని స్టార్ట్ చేయడమే ఎమోషనల్ సీన్స్తో స్టార్ట్ అయ్యి మెల్లగా కన్విన్సింగ్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తారు. ఇదొక మంచి జర్నీ అన్నట్టు. ఈకో ఫ్రెండ్లీ డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ని తయారు చేసే బొల్లాంటి ఇండస్ట్రీస్కి సీఈఓ అయ్యి ఇతని జర్నీతో బ్లైండ్ పర్సన్స్ అందరికీ ఎలా ఒక దారి చూపించాడనే పాయింట్ మీద మెయిన్గా ఎజెండా ఈ సినిమా. సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి విత్ ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, శ్రీకాంత్ సినిమా కూడా ఈ 12th ఫెయిల్లో ఎలా అయితే యూపీఎస్సీ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యారో అలాగే ఇందులో కూడా ఒక విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్ ఎలా అయితే అతని ఓన్ కంపెనీకి సీఈఓ అయ్యారో అంతే ఇది కూడా. ముందుకెళ్తున్న కొద్దీ సీన్ బై సీన్ అతని లైఫ్లో జరిగిన విషయాలు రివీల్ అవుతుంటే తప్ప అసలు దేనికోసం అన్నట్టయితే ఎక్కడా ఉండదు. అందుకే మాస్ మసాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే వరకు ఇది సెట్ అవుతుందని చెప్పా. ప్లెజెంట్ ఫిల్మ్ ఇది. ఇంకా కొన్ని చోట్ల నమ్మలేని విధంగా చూపిస్తారు. మరి అవి రియల్ లైఫ్లో ఎంతవరకు జరిగాయో నాకు తెలియదు. సినిమాటిక్ లిబర్టీస్ని యూజ్ చేశారనుకుంటున్నా. ఇంకా మధ్యలో కొంచెం స్లోగా ఉంటుంది. 9th క్లాస్ కుర్రోడ్ల హీరో లుక్ 9th క్లాస్లో అయితే అనిపించలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే 12th ఫెయిల్ లాంటి ఎమోషనల్ బయోపిక్స్ మీకు నచ్చినట్లయితే ఇది కూడా మీకు నచ్చుతుంది. ఇట్స్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇన్స్పైరింగ్ బయోపిక్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.55. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.